ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. నేను రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భారతి రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ రోజు మేము కల్వకుర్తిలో తోడేటి చెన్నారెడ్డి గార్డెన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. అయితే ఇది ఎందుకోసము అని అంటే మహిళల కోసము. అందరికీ అన్ని ఉంటాయి కాబట్టి మాకు మహిళలకు కూడా ఒక దినోత్సవం అనేది ఏర్పడి ఉన్నది. ఇంతకు ముందు పెద్దలు ఎప్పుడో చేస్తుంది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, చాగలి ఐలమ్మ ఇలాంటి వీర నారీమణులు ఎంతో మన దేశం కోసం త్యాగం చేసి త్యాగమూర్తులు వాళ్ళు ప్రాణాలు అర్పించారు. అలాంటి గడ్డ మీద మేము పుట్టినందుకు మేము కూడా మా వంతు సహాయం ఏదైనా చెయ్యాలి అని మేము ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఎంతో మంది మహిళలకు చాలా టాలెంట్ ఉంటుంది. అమ్మ అంటేనే ఒక భూమాత. ఆ భూమాత ఎంతో భారాన్ని మోసుకుంటూ మనకు ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి భూమాత ఉన్న మన భారతదేశంలో ఏ దేశంలోనైనా కానీ ఇంత సహనము, ఓర్పు, మనకు హిందూ ధర్మంలో ఎంతో మేలు చేయడం తప్ప, ఒకరికి అన్నం పెట్టడం తప్ప ఒకరిని దోచుకొని తినాలి అనే ఉద్దేశం అనేది మన హిందూ ధర్మంలో లేదు. మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి. మన మహిళలందరూ వాళ్ళ టాలెంట్ను బయటకు తీసుకురావాలి. ఆ మహిళల టాలెంట్ను లోపల ఇళ్లలో కూర్చొని వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే మేము ఈ మహిళలది అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకున్నాము. అయితే రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఉన్నది కూడా ఎందుకు, అలాంటి మహిళలని వాళ్ళ టాలెంట్ ని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు కావలసిన సహాయ సహకారాలు అందించాలన్నదే మా ఉద్దేశం.